రేవతి అనే మహిళ 40 సంవత్సరాల మహిళ ఆమె మరణించడం జరిగింది తొక్కిసలాటలో. దానికి కారణం అల్లు అర్జున్ అయిపోయాడు. మహిళ కొడుకు శ్రీతేజ కూడా ఐసీయూలో ఇంటెన్సివ్ కేర్ లో వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతాడు. ఈ విధంగా 2 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిండ్రు. ఆ కేసులు నమోదు చేస్తే దాన్ని కేసు కనుక ప్రూవ్ అయితే అల్లు అర్జున్ పైన 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంటది. పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, పుష్ప సినిమా రిలీజ్ అయింది, పుష్ప 2. సో అభిమానులు చాలా ఉత్సాహంగా సినిమాలు చూసారు. ఓకే, అక్కడి వరకు ఓకే. కానీ మరణాలు అనేవి చాలా బాధం కలిగిస్తూ ఉన్నాయి. రేవతి అనే మహిళ 40 సంవత్సరాల మహిళ ఆమె మరణించడం జరిగింది తొక్కిసలాటలో. దానికి కారణం అల్లు అర్జున్ అయిపోయాడు. మహిళ కొడుకు శ్రీతేజ కూడా ఆయన కూడా ఐసీయూలో ఇంటెన్సివ్ కేర్లో వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతాడు. అంటే ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నది. సో మరి దీనికి కారణం ఎవరు? అల్లు అర్జున్ ఎందుకు కారణమైండు? ఏం జరిగింది? మరి ఆ సంధ్యా థియేటర్ను సీజ్ చేసినరా లేదా అనే వివరాలు మీరు తెలుసుకునే ముందు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సో ముఖ్యంగా ఏంటంటే అల్లు అర్జున్ సినిమా పుష్ప 2కు మామూలుగా అడ్వర్టైజ్మెంట్ లేదు. సో దీని మీద ఫస్ట్ నుంచి కొన్ని వివాదాలే. రిలీజ్ కాలేదు. ఎందుకు రిలీజ్ కాలేదంటే పవన్ కళ్యాణ్ కారణమని కొంతమంది పవన్ కళ్యాణ్ మీద ట్రోల్స్ చేశారు. కానీ దానికి కారణం ఏంటంటే షూటింగ్ లేట్ అయింది. సో షూటింగ్ లేట్ కావడం వల్ల ఈ పుష్ప 2 సినిమా లేట్గా రిలీజ్ అయింది. ఎంత లేట్గా రిలీజ్ అయితే ఎన్ని ట్రోల్స్ చేస్తే అంత అడ్వర్టైజ్మెంట్ అయింది ఆ పుష్ప సినిమా. సో ఆ కారణంగా ఏంటంటే పుష్ప సినిమా వసూళ్లు కూడా బాగా చేస్తూ ఉన్నది. సో అల్లు అర్జున్ హీరో, సో ప్రధాన హీరో అంటే అల్లు అర్జున్. సో అల్లు అర్జున్ కూడా బాగా క్రేజ్ ఉన్నది. సో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఈ అల్లు అర్జున్ ఏం చేసిందంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్న సంధ్యా 70mm థియేటర్కు దగ్గరికి ఓపెన్ టాప్ పోయి చేతులూపుడు, ఆ ముంగటున్న హోటల్ దగ్గర నుంచి చేతులూపుడు అవి ఇవి చేయడం వల్ల జనాలు బాగా గుమ్మికూడినరు. అల్లు అర్జున్ ఏంటంటే ఆయన యొక్క ప్రైవేటు భద్రత అంటే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ తోని అల్లు అర్జున్ అంటే బౌన్సర్లు అంటారు కదా. సో ఆ బౌన్సర్ల సాయంతో అల్లు అర్జున్ అక్కడికి వచ్చిండు. ఆయన అక్కడికి వచ్చి ఇక చేతులూపుడు అంటే ఇవన్నీ చేయొద్దు. హీరోలకు నేను క్లియర్గా చెప్తా ఉన్నా, ఇంత ఎక్స్ట్రాలు అవసరం లేదు. ఎందుకంటే మీరు ఆడికి వచ్చి డైరెక్ట్ పోలీసులకు సమాచారం ఉన్నదా అని తెలుసుకోవాల్సిన పూర్తి బాధ్యత అల్లు అర్జున్ మీద ఉన్నది. అలాగే ఆ సంధ్యా 70mm కూడా మరి ఇట్లా అల్లు అర్జున్ వస్తాడు థియేటర్ కాడికి అనే విషయాలు పోలీసులకు చేరవేయాలి. పోలీసులకు సమాచారం లేదు, పోలీసులు అక్కడికి రాలేదు. అలాగే అల్లు అర్జున్ కూడా పూర్తిగా కన్ఫర్మ్ చేసుకోలేదు. మరి పోలీసులకు చెప్పిరా లేదా అనేది ఒక సెలబ్రిటీ పోయినప్పుడు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి, వాకప్ చేయాలి. సో ఈ 2 పనులు అల్లు అర్జున్ చేయలేదు. అటు థియేటర్ యాజమాన్యం కూడా పోలీసులకు సమాచారం చేయలేదు. దాని ఫలితంగా సడన్ గా జనాలు బాగా వచ్చిండ్రు. అల్లు అర్జున్ మీద ఉన్న క్రేజీకి జనాలు చాలా వచ్చిండ్రు. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ 40 సంవత్సరాల మహిళ చనిపోయింది. ఆమె కొడుకు చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. సో మరి దీనికి కారణం అల్లు అర్జున్ అని చెప్పేసి బిఎన్ఎస్ సెక్షన్ల కింద 2 సెక్షన్ల కింద ఒకటి బిఎన్ఎస్ 105 అనుకుంటా. సో ఆ సెక్షన్ కింద కేసు నమోదు చేసిండ్రు. అలాగే 118 ఆ సెక్షన్ ఏంటంటే ఇంకో సెక్షన్ బిఎన్ఎస్ కింద 2 సెక్షన్లు పెట్టి కేసు నమోదు చేశారు. దీంట్లో ఏం వస్తాయి అంటే ఇది మర్డర్ కింద రాదు. సో ఈయన చేపట్టి ఒక మనిషి చనిపోయిండు అనేది ఒక కాజు. అలాగే ప్రమాదకరంగా అంటే ఈయన చేపట్టి అక్కడ ప్రమాదకరమైన సంఘటనలు జరిగినాయి అని చెప్పేసి మరొకటి. సో ఈ విధంగా 2 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిండ్రు. ఆ కేసులు నమోదు చేస్తే దాన్ని కేసు కనుక ప్రూవ్ అయితే అల్లు అర్జున్ పైన 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. సో కాబట్టి ఇది నాన్ బెయిలబుల్ కేసు. ఖచ్చితంగా అల్లు అర్జున్ ను ఈ రోజు అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఆమె భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిండ్రు. సో మొత్తానికైతే సో మరి ఈ కేసు నిలబడుతుందా? సామాన్యులకు ఒక న్యాయం, సెలబ్రిటీలకు ఒక న్యాయం ఉన్నది ఈ రోజులలో. సో ఈ కేసు నిలబడుతుందా నిలబడదా? డబ్బులతోని ఈ యొక్క రేవతి భర్తను కొంటడా? మరి ఏం చేస్తాడనేది కూడా మనం చూడాలి. అలాగే దీనికన్నా ముందు ఏంటంటే కొంత ఫిలిం ఛాంబర్స్, ఫిలిం సొసైటీ, అలాగే ఈ పుష్ప సినిమా రేట్లు తగ్గించాలి అని చెప్పేసి కోర్టులో దావా వేసిన అతను వీళ్ళందరూ కలిసి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి అని అంటారు. ₹1 కోటి మనిషిని ఏ విధంగా తీసుకొస్తారండి? వీళ్ళు 100 కోట్లు 1000 కోట్లు దొబ్బి తింటారు. మరి ₹1 కోటి అంటే సామాన్య మహిళ, ఒక మహిళ చనిపోతే ₹1 కోటి నష్టపరిహారంతో సరిపించుకుంటారా? ఇది చాలా తప్పు. దయచేసి వాళ్ళకు కూడా చెప్తాను, 1 కోటి కాదు 10 కోట్లు ఇచ్చినా తప్పు లేదు. కాబట్టి మీరు ఆ ₹1 కోటి నష్టపరిహారం అనే దాన్ని వెనక్కి తీసుకోండి. 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు అన్నా తప్పలేదు. 1000 కోట్లు అంటే ఇప్పుడు ఈ మహిళ చనిపోయిన దాన్ని కూడా అడ్వర్టైజ్మెంట్ కింద తీసుకుంటా ఉన్నారు ఈ యొక్క పుష్ప సినిమాకు సంబంధించిన యూనిట్. కాబట్టి ఖచ్చితంగా మీరు 20-30 కోట్లు అడిగినా తప్పేం లేదు. అలాగే మహిళ యొక్క కొడుకు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఖచ్చితంగా ఆయనకు ఒక మంచి వైద్యం అందించాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్.